కొడుకు మోస్తాబా ఖమేనీ స్పీచ్ ఇవ్వనున్నారు అని చెప్పి ఇరాన్ లోకల్ మీడియా ప్రచురించింది. ఒక కొత్త నాయకుడు ఫస్ట్ టైం స్పీచ్ ఇస్తున్నారు అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఫిజికల్గా ఒక పెద్ద మహాసభలో ఎంట్రీ ఇచ్చి స్పీచ్ ఇస్తాడు అనుకుంటాం. యుద్ధం జరుగుతోంది కాబట్టి, పైన అమెరికన్ ఇజ్రాయలీ ఫైటర్ జెట్స్ ఉన్నాయి కాబట్టి, మహాసభలు పెట్టడానికి లేదు కాబట్టి అట్లీస్ట్ టీవీలో కనబడతాడు, ప్రీ రికార్డెడ్ వీడియో అయినా రిలీజ్ చేస్తాడు అనుకుంటాం. అట్లీస్ట్ తన వాయిస్ రికార్డింగ్ అయినా ప్రజలకు పంపుతాడు, లేదా ప్రజలకు విషెస్ చెప్తాడు, లేదా యుద్ధంలో విజయాన్ని సాధిస్తున్నాము అన్నట్లు పాజిటివ్గా మాట్లాడతాడు, ఆడియో రేడియో రికార్డింగ్ ఉంటుంది అనుకుంటాం. కానీ ముస్తాబా ఖమేనీ ఇవేమీ చేయలేదు. ఫిజికలీ మీడియాకు కనబడలేదు, వీడియో రికార్డింగ్ పంపలేదు, ఆడియో రికార్డింగ్ కూడా లేదు. ఒక లెటర్లో తన భావాలను వ్యక్తపరిచాడు. ఈయనకు బదులు ఒక లేడీ వాయిస్ ఈయన రాసిన లెటర్ను చదివింది. Television on the new Ayatollah's behalf. He did not appear. Instead, a woman read the statement with of the Ayatollah on the screen, and one of the ఆ తర్వాత ఈ మొసాద్ ఒఫీషియల్ అకౌంట్ నుండి ఈ ట్వీట్ వచ్చింది. ముస్తాబా ఖమేనీ చనిపోయాడు, ఒక డెడ్ మ్యాన్ ను సుప్రీం చేశారు అని మొసాద్ అంటోంది. ఈ ట్వీట్ తర్వాత అందరిలో అనుమానాలు వచ్చాయి. స్టెప్ బై స్టెప్ ఏమేం జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. February 28 అలీ ఖమేనీ యొక్క ఇంటిపై, ఈయన ప్యాలెస్ పై దాడి చేశారు. ఈయన భార్య చనిపోయారు. దీంతో పాటు ముస్తాబా ఖమేనీ భార్య జహరా అదేల్ గారు చనిపోయారు. ఖమేనీ కూతురు బుష్రా ఖమేనీ చనిపోయింది. ఈవిడ భర్త గారు కూడా చనిపోయారు. ఖమేనీ మనవరాలు చనిపోయారు. ఇంకొక 7 మంది రిలేటివ్స్ చనిపోయారు. అలీ ఖమేనీ ప్యాలెస్ లో GBU-72 5K బంకర్ బస్టర్ బాంబ్స్ ను డ్రాప్ చేశారు. ఇవి 100 ఫీట్ల లోతుకు వెళ్లి ఒక 5 బేస్మెంట్స్ వరకు వెళ్లి పునాదిని కదిలిస్తుంది అన్నమాట. F-35 ఫైటర్ జెట్స్ ద్వారా మిజైల్స్ ను కూడా డ్రాప్ చేశారు. బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అయ్యింది. లోపల ఉన్న వాళ్ళు బ్రతికే అవకాశాలు 1% కంటే తక్కువ. ఇంత పెద్ద దాడి తర్వాత అక్కడున్న వారందరూ చనిపోయారు. ముస్తాబా ఖమేనీ ఒక్కడే ఎలా బ్రతికిపోయారు? ఓకే, బ్రతికాడు అంటే ఎందుకు మీడియా ముందుకు రావడం లేదు? February 28 నుండి నిన్నటి వరకు, ఈ రోజు వరకు మీడియా ముందుకే రాలేదు. యుద్ధంలో ఇరాన్ బాగానే పర్ఫామ్ చేస్తోంది కదా. నాలాగా చాలా మంది ఎన్నో వీడియోస్ తీసి ఇరాన్ యొక్క అసిమెట్రిక్ వార్ఫేర్ గురించి చాలా గొప్పగా మాట్లాడారు కదా. ఇప్పుడే ఈయన బయటకు రావాలి, ఇరాన్ ప్రజలకు నేనున్నానే భరోసా ఇవ్వాలి కదా. కొన్ని మీడియా సోర్సెస్ ప్రకారం ఈయన కోమాకు వెళ్ళిపోయాడు, అందుకే బయటకు రాలేదు అంటున్నారు. కోమాలో ఉన్న వ్యక్తి లెటర్ ఎలా రాశాడు? మిడిల్ ఈస్ట్ లో USA మిలిటరీ బేసెస్ ఉండకూడదు అనే మెసేజ్ ఎలా పంపాడు? కోమాలో ఉన్న వ్యక్తికి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లో ప్రెషర్ ఉంటుంది, వి విల్ యూజ్ ఇట్ యాజ్ ప్రెషర్ ఆఫ్ టూల్ అనే ఆ యొక్క ఐడియా ఎలా వచ్చింది? అంటే వార్ టాక్టిక్స్ ఎలా వేయగలుగుతున్నాడు? కొన్ని అనుమానాలు ఏంటి అంటే ముస్తాబా ఈ భూమి మీదే లేడు అని. దీని గురించి ఇంకా క్లారిటీ ఇస్తా. అండ్ బెంజమిన్ నేతన్యాహు చనిపోయాడు. ఇజ్రాయెల్ నిన్న AI ఫేక్ వీడియో రిలీజ్ చేసింది. నేతన్యాహు చనిపోయినా కూడా బాడీ డబుల్ తో AI ద్వారా అందరినీ కవరప్ చేస్తున్నారు అనేది కూడా ఇరాన్ వైరల్ చేస్తోంది. దాని గురించి కూడా మాట్లాడాలి. ముస్తాబా ఖమేనీ చనిపోయాడు అనే న్యూస్ ఎలా వైరల్ అవుతోందో, బెంజమిన్ నేతన్యాహు March 8 రోజు చనిపోయాడు అనే న్యూస్ కూడా మార్కెట్లో వైరల్ అవుతోంది. దాని గురించి మాట్లాడే ముందు మీ నుండి 1 మినిట్ తీసుకుంటున్నా. యుద్ధ సమయాల్లో వచ్చే సంక్షోభాలు కొత్త ఆపర్చునిటీస్ ను క్రియేట్ చేస్తాయి. ఇరాన్ యుద్ధం వల్ల మార్కెట్ పడిపోయింది. చాలా మంది పెట్టుబడి అంటే భయపడుతున్నారు. బట్ హిస్టారికలీ మార్కెట్స్ ఫాల్ అయిన తర్వాత స్ట్రాంగ్ గా రికవర్ అవుతాయి అండ్ రిటర్న్స్ ఇస్తాయి. HDFC లైఫ్ ఇండియా సెక్టర్ లీడర్స్ ఆపర్చునిటీ ఫండ్ ను ప్రవేశపెట్టింది. పెట్టుబడి పెట్టడానికి భయపడే వాళ్లకు క్యాపిటల్ గ్యారంటీడ్ స్కీమ్ ను తీసుకొచ్చారు. దీంట్లో మార్కెట్ ఫాల్ అయితే అమౌంట్ తగ్గదు. మార్కెట్ బాగా ఉంటే రిటర్న్స్ కూడా ప్రపోర్షనల్ గా వస్తాయి. దీని గురించిన లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. దీని యొక్క లాస్ట్ డేట్ March 16. ఇంకా 5 days మాత్రమే మిగిలి ఉంది. కస్టమర్ కేర్ ఏజెంట్ కు కాల్ చేసి తెలుగులో మాట్లాడవచ్చు. అండ్ ఇంటికి వచ్చి కూడా ఏజెంట్ మీ అన్ని డౌట్స్ ను క్లియర్ చేస్తారు. QR కోడ్ ను స్కాన్ చేసి అన్ని వివరాలు చూడగలరు. ప్రీవియస్ ఫండ్స్ పర్ఫార్మెన్స్ ఫ్యూచర్ రిటర్న్స్ కు గ్యారంటీ ఇవ్వదు. ఈ ఫండ్ యొక్క ప్రీవియస్ పర్ఫార్మెన్స్ చూస్తే అండ్ దీని యొక్క డిస్కవరీ ఫండ్ గత 7 years లో 23.1% CAGR ను ఇచ్చింది. ఇక్కడ మీరు ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. మీ పెట్టుబడి లీడింగ్ కంపెనీస్ అండ్ డిఫరెంట్ సెక్టార్స్ లో పెడతారు. ఇది ఇన్సూరెన్స్ లింక్డ్ NFO కాబట్టి మీ మంత్లీ ప్రీమియం లో 120 times లైఫ్ కవర్ కూడా ఉంటుంది. మీరు ఇక్కడ అప్ టు 2.5 lakhs ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రిటర్న్స్ అనేది ట్యాక్స్ ఫ్రీ. NRI మిత్రులకు కూడా ఇది మంచి ఆపర్చునిటీ. నెల 18,000 ఇన్వెస్ట్ చేస్తే 2 కోట్ల వరకు రిటర్న్స్ రాగలదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, దీంట్లో లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. 5 years లాక్ ఇన్ పీరియడ్. సో రిమెంబర్, చూజ్ యువర్ అమౌంట్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ డ్యూరేషన్. దీని యొక్క లాస్ట్ డేట్ March 16. ఇంకా 5 days మాత్రమే మిగిలి ఉంది. లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. QR కోడ్ ను స్కాన్ చేస్తే అన్ని వివరాలు తెలుస్తాయి. ముస్తాబా ఖమేనీ బయటకు రాకపోవడానికి కారణం మొసాద్ ఈయన లొకేషన్ ను ట్రాక్ చేసి చంపుతుంది అని భయపడి బయటికి రావడం లేదు. ఓకే,
మొసాద్కు భయపడి లేదా సెక్యూరిటీను దృష్టిలో పెట్టుకొని ఈయన్ను ఒక బంకర్లో దాచిపెట్టారే అనుకుందాం. ఏదో ఒక బంకర్ నుండి ప్రీ రికార్డెడ్ వీడియోను రిలీజ్ చేసి ఉండాలి కదా. అలీ ఖమేనీ గారు కూడా లాస్ట్ జూన్ 12 డే వార్లో బంకర్ నుండే ప్రీ రికార్డెడ్ వీడియోస్ను రిలీజ్ చేసేవారు. ఈ యుద్ధాన్ని గత 2 ఏళ్ల నుండి ఫాలో అవుతున్న అలీ ఖమేనీ గారు ఎన్నో ప్రీ రికార్డెడ్ వీడియోస్ను రిలీజ్ చేశారు. మొస్తాబా ఖమేనీ ఎందుకు రిలీజ్ చేయడం లేదు? దిస్ ఈజ్ ద పాయింట్ యాక్చువల్లీ. ప్రస్తుతం ఇరాన్ను ఇద్దరు కంట్రోల్ చేస్తున్నారు. ఒకరు షియా ముల్లాలు, సెకండ్ పార్టీ పేరు IRGC. షియా క్లెరిక్స్ ప్రకారం, షియా యొక్క హోలీ బుక్ ప్రకారం ఇరాన్ను పాలించాల్సింది షియా ముల్లాలే, ఒక రిలీజియస్ గురువే పాలించాలి. బట్ ప్రస్తుతం ఇరాన్ను IRGC అంటే ఇరాన్ రెవల్యూషనరీ గాడ్ కార్ప్సే పాలిస్తోంది అన్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే అన్ని డిసిషన్స్ IRGCనే తీసుకుంటోంది. ఈ షియా ముల్లాలే కొత్త సుప్రీంను ఓటు వేసి అపాయింట్ చేస్తారు. ఇరాన్లో కామ్ అనబడే ఒక రిలీజియస్ ప్లేస్లోనే ఓటింగ్ జరుగుతుంది అన్నమాట. 632 CEలో కూడా ప్రాఫెట్ మొహమ్మద్ గారి వారసులు ఎవరు అనే విషయంలో షియా సున్నీలకు గొడవలు జరిగాయి. రాజులు, షేకులు, ఉమయ్యా డైనెస్టీ ఇస్లాంకు నేతృత్వం వహించాలి అని నమ్మారు. వాళ్ళే సున్నీ ముస్లిమ్స్. లేదు, ఇమాం అంటే ఒక రిలీజియస్ ముల్లానే రాజ్యాలను పాలించాలి, ముల్లా చెప్పినట్లే వింటాము అని నమ్మిన వాళ్ళే షియా ముస్లిమ్స్. ఇక్కడ ఆయతుల్లా అంటే దేవుడి చిహ్నం, సైన్ ఆఫ్ గాడ్ అని అర్థం అన్నమాట. ఇరాన్కు ఆయతుల్లా అవ్వాలి అంటే, సుప్రీం అవ్వాలి అంటే ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉండాలి. UAE, సౌదీ, బెహ్రీన్కు కింగ్ అవ్వాలి అంటే క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. చదువు, సంధ్య లేదా రిలీజియన్ యొక్క నాలెడ్జ్ ఏమీ అవసరం లేదు. నెపోటిజం అనమాట. రాజు చచ్చిపోతే పెద్ద కొడుక్కి రాజ్యాన్ని కట్టబెడతాడు, పెద్ద కొడుకు చచ్చిపోతే చిన్న కొడుక్కి రాజ్యాన్ని కట్టబెడతారు అనమాట. సౌదీ రాజు సల్మాన్ తర్వాత కొడుకు మొహమ్మద్ షేక్ అయ్యాడు. దుబాయ్ రాజు రాషీద్ కొడుకు హమ్దాన్ షేక్ అవుతాడు. అందుకే వారి యొక్క పేర్లు అల్ హమ్దాన్, అల్ రషీద్, అల్ మకుతం. మకుతం కొడుకు రషీద్, రషీద్ కొడుకు హమ్దాన్, హమ్దాన్ కొడుకు రంజానే దుబాయ్కు షేక్ అవ్వగలడు. వేరే ఎవరు షేక్ అవ్వలేరు. ఈ కాన్సెప్ట్ను షియా ముల్లాలు ఖండించారు. ఇరాన్ను పాలించేది సీనియర్ రిలీజియస్ గురువులే అనేది షియా ముల్లాల కాన్సెప్ట్. సెకండ్ పార్టీ IRGC అంటే ఇరాన్ యొక్క ఇలైట్ మిలిటరీ గ్రూప్. కొత్త సుప్రీం విషయంలో ముల్లాలకు IRGCకు మధ్య క్లాషెస్ వచ్చి ఉండాలి. సుప్రీం అంటే ఏంటి? హజ్రత్ అలీ గారి గార్డియన్. సుప్రీం అవ్వడానికి క్లెరికల్ నాలెడ్జ్ ఉండాలి, పాండిత్యం ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. కామ్లో కూర్చున్న సీనియర్ ముల్లాలు మేమే సుప్రీం అవుతాము అని చెప్పి రంగంలో దిగి ఉంటారు. లేదా సీనియర్ ముల్లా నాకే ఎక్స్పీరియన్స్ ఉంది, పాండిత్యం, రిలీజియస్ నాలెడ్జ్ నాకే ఉంది అని చెప్పి రంగంలో దిగి ఉంటాడు. అతనికి కౌంటర్ ఇవ్వడానికి అలీ ఖమేనీ కొడుకు మొస్తాబా ఖమేనీ బ్రతికే ఉన్నాడు అని చెప్పి IRGC మొస్తాబా ఖమేనీపై సింపతి ఉంటుంది. తండ్రి చచ్చిపోతే కొడుకుపై సింపతి ఆబ్వియస్లీ వస్తుంది. కొడుకు యొక్క పాపులారిటీ ఇంకా పెరుగుతుంది. కొడుకు సుప్రీం అవ్వడంతో సీనియర్ ముల్లాలు కూడా ఊరికే ఉంటారు. మీకు గేమ్ అర్థమైంది అనుకుంటున్నా. ఒక పొలిటికల్ పార్టీ ఉంది అనుకోండి, ఆ పార్టీ యొక్క మెయిన్ లీడర్ సడన్ గా చచ్చిపోతే ఏమవుతుంది? ఆ పార్టీలో ఉన్న సీనియర్ లీడర్స్ అందరూ మేము సీఎం అవుతాం, మేము PM అవుతాము అంటారు. బట్ కొడుకు లీడర్ అవుతాడు అని గట్టిగా మాట్లాడితే వేరే లీడర్స్ అందరూ సైలెంట్ అయిపోతారు. సో ఇదే కాన్సెప్ట్ మీద IRGC మొస్తాబా ఖమేనీను లీడర్ చేశారు. ఇతను ఉన్నాడా లేదా అనేది ఎవరికీ తెలియదు. ఇరాన్ ప్రజల్ని, షియా ముల్లాలను, ఇజ్రాయెల్, అమెరికా ఇలా ప్రపంచానికి IRGC మోసం చేసి ఒక డెడ్ మ్యాన్ను సుప్రీం చేసిందా అనే అనుమానాలు వస్తున్నాయి. మొస్తాబా ఖమేనీను సుప్రీం చేస్తే IRGCకి వచ్చే లాభం ఏంటి అంటే, ఇరాన్ యొక్క ఎన్నో బిజినెసెస్, కన్స్ట్రక్షన్, మైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్లో IRGC యొక్క వ్యాపారాలు ఉన్నాయి. ఇప్పుడు USA ఇజ్రాయెల్పై యుద్ధం చేయాలి అంటే IRGC డెసిషన్సే ముఖ్యం. IRGCకు ఎక్కడ ఎలా దాడి చేయాలి అనేది తెలుసు. IRGCను బైపాస్ చేసి ఒక ముల్లా సుప్రీంగా కూర్చోబెడితే ఆ ముల్లా చెప్పినట్లు వినడానికి IRGC రెడీగా లేదు. కాబట్టి ఒక పప్పెట్ మొస్తాబా ఖమేనీను సుప్రీం చేశారు అనే అనుమానాలు వస్తున్నాయి. ఇక్కడ ఇరాన్ కాన్సెప్టే వేరు. 1989లో ఫస్ట్ ఇరాన్ యొక్క సుప్రీం రొహెల్లా ఖమేనీ గారు చనిపోయారు. ఈయన చనిపోయిన తర్వాత ఈయన కొడుకు అహ్మద్ ఖమేనీను సుప్రీం చేయలేదు. ఎందుకంటే నెపోటిజం ఉండకూడదు, కొడుక్కి రాజ్యాన్ని కట్టబెట్టకూడదు, రాజకుటుంబాలే దేశాలను పాలించకూడదు అని చెప్పే వీళ్ళు ఆయతుల్లా ఖమేనీ గారిని సుప్రీం చేశారు. షియా ముల్లాల కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇస్లామిక్ దేశాలన్నిట్లో ముల్లాల యొక్క పాలన ఉండాలి, షరియా చట్టాలే పాటించాలి అని. ఈవెన్ గల్ఫ్ దేశాల్లో కూడా, మిడిల్ ఈస్ట్లో ఉన్న USA బేసెస్ అన్ని వెనక్కి వెళ్ళిపోవాలి. ఆ దేశాల్లో కూడా వహాబీ ముల్లాలే దేశాలను పాలించాలి. ఈ అరబ్, సున్నీ, షేకులను తరిమి కొట్టాలి అనేది షియా ముల్లాల యొక్క కాన్సెప్ట్. 1979లో రొహెల్లా ఖమేనీ ఎవరిని తరిమి కొట్టాడు? రెజా షా అనే ఒక
నెపోటిజం ఉన్న ఒక రాజు కొడుకుని తరిమి కొట్టాడు. సో ఐఆర్జీసీకు పవర్ మొత్తాన్ని షియా ముల్లాకు ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టే ముస్తాఫా ఖమేనీతో ఆల్రెడీ వీళ్ళు పని చేశారు. సో ముస్తాఫా ఖమేనీ చనిపోయాడో లేదో మనకి తెలియదు, ఈయన ఉన్నాడు అని చెప్పి ఈయన్ను లీడర్ చేశారు. గేమ్ మొత్తాన్ని ఐఆర్జీసీ వెనక నుండి ఆడుతోంది. నిన్న రాత్రి కూడా బెంజమిన్ నెతన్యాహు ఐఆర్జీసీ చెప్పినట్లు వింటున్నాడు, అతను ఫేస్ చూపించడానికి కూడా భయపడుతున్నాడు, ఐఆర్జీసీకు పప్పెట్ అయ్యాడు అని చెప్పి మాట్లాడారు. ఒకవేళ ముస్తాఫా ఖమేనీ చనిపోయాడు అని తెలిస్తే రెజీమ్ చేంజ్ అవ్వచ్చు, ఇంటర్నల్ కూ జరగచ్చు, ముల్లాలే కొట్టుకు సావచ్చు. ఒకవేళ రెజీమ్ చేంజ్ అయితే ఇజ్రాయెల్ యుఎస్ఏ గెలుస్తారు. ఇజ్రాయెల్ యుఎస్ఏ ఇరాన్ పై యుద్ధం చేయడానికి గల ముఖ్య కారణం రెజీమ్ చేంజ్ చేయాలి అని. రెజీమ్ చేంజ్ అంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారు అన్నమాట, ప్రభుత్వాన్ని కూల్చడం. రెజీమ్ చేంజ్ జరిగితే చాలా డబ్బులు అమెరికా ఇజ్రాయెల్కు సేవ్ అవుతాయి. ఫోర్సబుల్గా ఇరాన్లో రెజీమ్ చేంజ్ చేయాలి అంటే ఇజ్రాయెల్ యుఎస్ఏ సైనికులు ఇరాన్ యొక్క భూభాగంలో దిగాలి, ఇరాన్ భూమిని ఆక్రమించి ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్ పై దాడి చేసి ప్రభుత్వ నాయకుల్ని చంపి ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వాన్ని చేంజ్ చేసి ఇరాన్ను లిబరేట్ చేయాలి. ఇదంతా చేయడానికి యుఎస్ఏకు $2 ట్రిలియన్ ఖర్చు అవుతుంది. 10 ఏళ్ల సమయం పడుతుంది. ఆఫ్ఘనిస్తాన్లో ఇలాగైతే 20 ఏళ్ళు యుద్ధం చేశారో అలా ఇరాన్లో కూడా యుద్ధం చేయాలి. ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం చేయడానికి పాకిస్తాన్ తన భూభాగాన్ని ఇచ్చింది. ఇరాన్లో యుద్ధం చేయడానికి గల్ఫ్ దేశాలు తమ భూమిని ఇవ్వడం లేదు. ఇరాన్ మిలిటరీ చాలా స్ట్రాంగ్ కాబట్టి రెజీమ్ చేయడం చాలా కష్టం. సైట్ ఆఫ్ హర్మూజ్ ను ఇంకొక నెల రోజులు బ్లాక్ చేస్తే ఒక బ్యారెల్ ఆయిల్ $130 చేరుకుంటుంది. $130 చేరుకుంటే రోజుకు అమెరికా 200 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ను వాడుతుంది. అంటే డైరెక్ట్ గా అమెరికాపై ఇంపాక్ట్ పడుతుంది, అమెరికాలో ఇన్ఫ్లేషన్ వస్తుంది అనమాట. సో ముస్తాఫా ఖమేనీ ఉన్నాడా లేదా అనేది మీ ఒపీనియన్ ను కమెంట్ చేయండి. ఒకవేళ ఉంటే ఎందుకని ఒక్క వాయిస్ మెసేజ్ కూడా పంపడం లేదు? ఏదైనా దాస్తున్నారా? ఐఆర్జీసీ మొత్తం ఇరాన్ కు లీడర్ అవ్వాలి అనుకుంటుందా? ఇరాన్లో డిక్టేటర్షిప్ ను తీసుకురావాలి అనుకుంటున్నారా? ఇరాన్లో షియా ముల్లాల పాలన వద్దు, మిలిటరీ డిక్టేటర్షిప్ ఉండాలి అని చెప్పి ఐఆర్జీసీ ఏదో ఒక పెద్ద గేమ్ ఆడుతోందా? మీ ఒపీనియన్ ను కమెంట్ చేయండి. నెక్స్ట్, బెంజమిన్ నెతన్యాహు ఏఐ వీడియో గురించి మాట్లాడాలి. మార్చ్ 8 రోజు ఇరాన్ నెతన్యాహు యొక్క బంకర్ పై దాడి చేసింది. ఆ దాడి తర్వాత నెతన్యాహు నిన్నటి వరకు ఎవరికి కనబడలేదు. నిన్న సాయంత్రం ముస్తాఫా ఖమేనీ ఫేస్ చూపించకుండా ఇంట్రడక్షన్ స్పీచ్ ఇచ్చాడు. ఆ తర్వాత నిన్న రాత్రి నెతన్యాహు ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో ఈయన లెఫ్ట్ హ్యాండ్ కు 6 ఫింగర్స్ ఉన్నట్లు కనిపించాయి అండ్ ఈయన ఫేస్ కూడా డిఫరెంట్ గా కనిపించింది. బ్యాక్గ్రౌండ్ లో కర్టెన్స్ గాలికి కదులుతున్నాయి, బట్ ఫ్లాగ్స్ కదలడం లేదు. మేబీ నెతన్యాహు చనిపోయాడు, ఈయన బాడీ డబుల్ ఏఐ వీడియోను రిలీజ్ చేశారు అని చాలా మంది మాట్లాడుతున్నారు. తెల్లోళ్ళు కూడా మాట్లాడుతున్నారు, అమెరికన్స్, ఇరానియన్స్ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ నిజంగా నెతన్యాహు చనిపోయాడా? ఇజ్రాయెల్ ఈ విషయాన్ని బయటకు రాకుండా చేస్తోందా? నెతన్యాహు చనిపోయాడు అని తెలిస్తే స్టాక్ మార్కెట్ ఎక్కడ క్రాష్ అవుతాయేమో అని భయపడుతున్నారు. నెతన్యాహు చనిపోతే ఇరాన్ అతిపెద్ద విజయాన్ని సాధించినట్లే. ఇజ్రాయెల్ ప్రజలు పానిక్ అవుతారు. ఇజ్రాయెల్ ఆర్మీ, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫెయిల్ అయ్యాయి అనే కన్ఫర్మేషన్ వస్తుంది. ఇజ్రాయెల్ ప్రధాని ప్రాణాలకే గ్యారంటీ లేదు, ఇక మేమెంత అనే ఇంప్రెషన్ పడుతుంది. ఇజ్రాయెల్లో ఉన్న 1 కోటి మంది కూడా ఇజ్రాయెల్ ను వదిలి వేరు దేశాలకు పారిపోతారు. నెతన్యాహు మరణాన్ని దాస్తున్నారు అని ఇరాన్ ఆరోపిస్తోంది. ఈ 6 ఫింగర్స్ అనేది కెమెరా లోయర్ రెజల్యూషన్ వల్ల కనిపించాయి, ఇది ఫేక్ వీడియో కాదు అని కొంతమంది కౌంటర్ ఇస్తున్నారు. మొన్న జరిగిన డిఫెన్స్ మీటింగ్లో నెతన్యాహు హాజరు కాలేదు. డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ కర్జ్ మాత్రమే హాజరయ్యారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అనేది ప్రతిరోజు ఒక సస్పెన్స్ డిసెప్షన్తో స్టార్ట్ అయ్యి రాత్రి ఒక హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాతో ఎండ్ అవుతోంది. ఒకవేళ బెంజమిన్ నెతన్యాహు చనిపోయినా కూడా ప్రపంచానికి ఈ విషయం తెలియకుండా చేస్తారంట. ఒక బాడీ డబుల్ను పెట్టి నెతన్యాహు ఉన్నట్లే దేశాన్ని పాలిస్తారంట. సో ఈ విధంగా ఈ రోజు కూడా దుబాయ్లో దాడులు జరిగాయి. నేను చెప్పా కదా, దుబాయ్ ఒక డిఐఎఫ్సి అంటే ఇంటర్నేషనల్ టెక్ పార్క్ పై ఎక్కడైతే అమెరికన్, యూరోపియన్ కంపెనీస్ ఉన్నాయో దాదాపు 7,700 కంపెనీస్ ఉన్న డిఐఎఫ్సి పై డ్రోన్స్ పడ్డాయి. డ్రోన్ ఇంటర్సెప్షనా లేదా మిజైల్ ఇంటర్సెప్షన్ పడిందా అనేది తెలియదు, పొగలు మాత్రం బయటకు వస్తున్నాయి. సో దుబాయ్ కంప్లీట్గా ఎక్స్పోజ్ అయిపోయింది. ఇరాన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు దుబాయ్ పై దాడి చేస్తోంది. గల్ఫ్ దేశాలు అన్స్టబుల్ అవ్వకూడదు. వాట్ ఎవర్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సున్నీ షియాలు కొట్టుకుంటారు అనేది మనకు తెలిసిందే. మిడిల్ ఈస్ట్లో కోల్డ్ వార్ జరుగుతోంది అనేది తెలిసిందే. అయితే గల్ఫ్ దేశాలు అన్స్టబుల్ అయితే ఏమవుతుంది అంటే ఇండియాలో ఉన్న మెకానికల్, సివిల్ ఇంజనీర్స్కు, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కు కష్టమవుతుంది. ఐటీ, సాఫ్ట్వేర్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకు ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి. యూఎస్ఏ, యూరోప్, కెనడా, ప్రపంచంలో ఎక్కడికైనా వాళ్ళు వెళ్ళొచ్చు. యాజ్ అన్ మెకానికల్ ఇంజనీర్గా చెప్తున్నా, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ సివిల్
ఈ ఫీల్డ్లో ఉన్న వారికి గల్ఫ్ దేశాల్లో ఈజీగా జాబ్స్ వస్తాయి, ముఖ్యంగా హెచ్విఎస్సి ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి. అండ్ అక్కడ కూడా మంచి శాలరీస్ ఉంటాయి. మిడిల్ ఈస్ట్లో ఈ 6 గల్ఫ్ దేశాలే చాలా అంటే చాలా స్టేబుల్గా ఉన్నాయి. ఆ దేశాలే అన్స్టేబుల్ అయితే ముఖ్యంగా దుబాయ్, అబుదాబి, కువైట్, ఒమాన్ ఈ దేశాలు అన్స్టేబుల్ అయితే ఎన్నో ఉద్యోగ అవకాశాలు మనం కోల్పోతాం. దాదాపు 90 లక్షల మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు. వారి యొక్క రెమిటెన్సే బిలియన్స్ ఆఫ్ డాలర్స్లో ఉంటుంది. సో గల్ఫ్ దేశాలు ఎప్పటికీ అన్స్టేబుల్ అవ్వకూడదు. లెట్స్ ప్రే ఫర్ పీస్. అండ్ నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. ఈ వీడియోలో ఇంతకు ముందు డిస్కస్ చేసినట్లు ఇరాన్ క్రైసిస్ వల్ల ఇండియాకి ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి. కాన్ఫ్లిక్ట్ సమయంలో మార్కెట్ ఫాల్ అవుతుంది అని కూడా చెప్పుకున్నాం. ఇలాంటి సమయంలోనే ఒక మంచి ఆపర్చునిటీ HDFC లైఫ్ మనకు తీసుకొచ్చింది. దీని యొక్క లాస్ట్ డేట్ March 16. ఇంకా 5 days మాత్రమే మిగిలి ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. మీరు అక్కడికి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ ను చదవండి, అండర్స్టాండ్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కస్టమర్ కేర్ ఏజెంట్ కు కాల్ చేయండి. QR కోడ్ ను స్కాన్ చేసిన అన్ని వివరాలు తెలుస్తాయి.